ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పరసా టీవీ అందిస్తున్న కార్తీక పురాణం 10వ రోజు భాగానికి స్వాగతం. ముందుగా గురుదేవులు శ్రీ ఆచంట సర్వేశ్వర దక్షిణామూర్తి గారికి అంకితంగా ఇవ్వబడినటువంటి పరమేశ్వర స్తుతి శతకం నుంచి పరమేశ్వర వైభవాన్ని తెలుసుకుందాం. ముక్కంటివి ముక్కోపివి ముల్లోకాలకు వేలుపువి ముక్తినిచ్చు ముక్తేశ్వరుడివి శ్రీ సర్వేశ్వర దక్షిణామూర్తి సిరుల పరసనీయవయా. ముక్కంటి ముక్కోపి, 3 కన్నులున్నాయి, ముక్కోపిగా ఉంటాడు. కానీ చిత్రం ఏమిటంటే అలాంటి వాళ్ళందరూ అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికీ ఆమోదయోగ్యంగా ఉండరు. కానీ పరమేశ్వరుడు ముల్లోకాలకు వేలుపై ఉన్నాడు. ఆయన అలా ఉన్నా సరే ముల్లోకాలకు వేలుపై ఉన్నాడు. ముక్తినిచ్చు ముక్తేశ్వరుడై ఉన్నాడు. ఆయన సులభంగా ముక్తినిచ్చేటువంటి దైవం ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే అని చెప్పాలి. కాబట్టి నువ్వు ముక్కంటివైతే ఏమిటి, ముక్కోపివైతే ఏమిటి, ముల్లోకాలకు వేలుపువై ఉన్నావు. ఎందుకంటే ఎంత కోపం ఉందో అంత దయ ఉంది. కోపం ఎవరి మీద అంటే ఎవరైతే రాక్షసత్వాన్ని చూపెడుతూ ఉంటారో, ధర్మ విరుద్ధంగా వెళ్తూ ఉంటారో, లోకానికి అపకారం తలపెడుతూ ఉంటారో వాళ్ళందరి పట్ల ఆయన ముక్కంటిగా ఉంటాడు, ముక్కోపిగా ఉంటాడు. ఎవరైతే సద్భావనతో ఉంటారో, సత్యనిష్టతో ఉంటారో, శాంత స్వభావులై ఉంటారో వాళ్ళందరికీ కూడా వేలుపుగా ఉంటాడు. కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. ఆ రుద్రతారకు అధిష్టాన దేవతవు, ఆలయాలలో స్వయంభువుడవు, ఆరాధనలకు అతి సులభుడవు శ్రీ సర్వేశ్వర దక్షిణామూర్తి సిరుల పరసనీయవయా. ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత నువ్వేనయ్యా. అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు ఈశ్వర పూజ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. ఆలయాలలో స్వయంభువుగా వెలుస్తూ ఉంటాడు. చాలా చోట్ల స్వయంభూ అనే మాట శివుడికి ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా అనేక శివాలయాలు తవ్వకాల్లో శివలింగాలు బయటపడుతున్నాయి. ఆరాధనలకు అతి సులభుడైన, ఎంత సులభంగా ఈయన ఆరాధన చేయవచ్చు అంటే కొద్దిగా నీరు విభూతి ఉంటే చాలు, కొద్దిగా పత్రి. అందువల్ల ఈయన్ని ఆరాధించడం కానీ ఈయన అనుగ్రహాన్ని పొందడం కానీ చాలా సులభం అని చెప్పబడుతోంది. నమ శివాయ అనిన నరకమును చూడరు, శివలింగార్చన చేసిన కష్టములు కలగవు, పరమేశ్వర ప్రార్థనతో పాపములు నశించును శ్రీ సర్వేశ్వర దక్షిణామూర్తి సిరుల పరసనీయవయా. నమశివాయ అన్నట్లయితే నరకమే చూడరట. శివలింగార్చన చేస్తే కష్టాలే కలగకుండా ఉంటాయంటున్నారు. పరమేశ్వర ప్రార్థనతోటే పాపములన్నీ నశిస్తాయి. ఓ సర్వేశ్వర దక్షిణామూర్తి మాకు సిరుల పరసనీయవయా అంటూ పరమేశ్వరుని ఈరోజు మనం తెలుసుకున్న విషయాల్లో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు పరమేశ్వర ధ్యానము, దర్శనము, పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆయన చాలా దయార్థ హృదయంతో ఉంటారు. అలాగే ఆరాధన చాలా అతి సులభంగా ఉంటుంది. శివలింగార్చన చేస్తే కష్టములు కలగవు అని తెలుసుకున్నాం. కాబట్టి మనము సదా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. కార్తీక మాసంలో 10వ రోజులోకి వచ్చాం.
ఈరోజు అష్టదిగ్గజములను స్మరించుకోవాలట. అష్టదిగ్గజాలు ఎవరి అష్టదిగ్గజాలు అంటే మనం కవుల్లో చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని. ఇక్కడ ఆ అష్టదిగ్గజాలు కాదు, ఈ భూమి యొక్క భారాన్నంతటినీ మనకు తెలియకుండా బ్యాలెన్స్ అంటే సక్రమంగా భూమి ఇలా నిలబడి ఉండేలాగా భూమిని భరిస్తూ అంటే భూమిని మోస్తూ ఉన్నటువంటి 8 ఏనుగులు ఉన్నాయి. ఈ 8 ఏనుగుల యొక్క పేర్లు ఈవేళ తలుచుకోవాలట. అష్టదిగ్గజాలని ఒక్కసారి వాటి యొక్క కృషి ఎంత గొప్పది. మనం మామూలుగా మేడమ్మ కట్టేటప్పుడు పునాది అది బలంగా వేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం, లావు ఓసలు అన్నీ వేసుకొని. కానీ మొత్తం ఈ పర్వతాలు, కొండలు, మన గృహాలు మొత్తం ఈ భూమంతా కూడా అలా నిలబడి ఉండడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ భూమిని మోస్తూ ఉన్నటువంటి వారు 8 అష్టదిగ్గజాలు ఉన్నాయి అని చెప్పబడుతోంది. అవి ఏనుగుల రూపంలో ఉంటాయి, ఏనుగులే. కానీ మామూలుగా మనం చూసేటువంటి ఏనుగులు కాకుండా అవి చాలా శక్తివంతమైనటువంటివి, దివ్యమైనటువంటి ఏనుగులన్నమాట. ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, పుష్పదంతం, అంజనం, సార్వభౌమం, సుప్రతీకం. ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీక అనేటువంటి అష్టదిగ్గజములు ఈరోజు మనం వాటిని ఒక్కసారి స్మరించుకోవాలి అని చెప్పబడుతోంది. అందుకనే మీకు ఈరోజు వాటి గురించి చెప్పడం జరిగింది. ఇంకా కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి, పురాణ ప్రవచనంలోకి వచ్చేటప్పటికి ఈరోజు ఏకాదశి యొక్క విశిష్టత, ద్వాదశి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోవాలి. ఏకాదశి చాలా ఉత్తమమైనటువంటి తిథి, భక్తికి ఆధ్యాత్మిక భావనకు చాలా ఉపయోగపడేటువంటి తిథి. ఉపవాసం గుర్తొస్తుంది ఏకాదశి అనగానే. ఏకాదశి అనగానే ఉపవాసం ఉంటున్నారా ఏకాదశికి అంటూ ఉంటారు. అంటే విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి తిథి ఏకాదశి తిథిగా చెప్పబడింది. అందున కార్తీక మాసంలో ఏకాదశి రోజున మరి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్పబడింది. ఎంత గొప్ప ఫలితం అంటే అంత గొప్ప ఫలితం. ఆ రోజు ఏకాదశి రోజు భోజనము మీద అపేక్ష లేకుండా ఉండాలి. సర్వపాపములు అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయట. అందువల్ల ఆ రోజు అన్నము తినకూడదు. అలా తినకుండా ఉండలేమండి అనేటువంటి వారికి చాలా మార్గాలు ఉన్నాయి. వండనటువంటివి తినచ్చు, పండ్లు ఫలాలు తినచ్చు, డ్రై ఫ్రూట్స్ వంటివి తినచ్చు, పానీయములు ఏవైనా అంటే బత్తాయి రసము ఇటువంటివి ఏవైనా స్వీకరించవచ్చు. ఈ విధంగా మనం చేసుకునేటువంటి మన శారీరక శక్తిని పట్టి, శక్తికి మించి ఉపవాసాలు చేసే ప్రయత్నం కూడా చేయకూడదు. దేహాన్ని శుద్ధి చేసుకుందుకు, బలాన్ని వృద్ధి చేసుకుందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏకాదశి ఉపవాస నియమం చెప్పారు. ప్రపంచంలో భారతీయులు ఎందుకు ఏకాదశిని పాటిస్తారు, ఏకాదశికి ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నింటినీ కూడా పరిశీలించి శోధించి ఏదైనా దొరుకుతుందేమో,
ఏదో ఒక దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ అద్భుతాలే బయటపడుతున్నాయి తప్ప ఇది తప్పు అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇందులో ఇంత ఒప్పు ఉందా, మనకి కలిగేటువంటి ముప్పుని ఇంత గొప్పగా తగ్గించడానికి ఇంత ఏర్పాటు చేశారు ఆ పూర్వీకులు అని చెప్పేసి వాళ్ళు దాసోహం అంటూ వాళ్ళు అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. అంత గొప్పది. మన మోటార్ సైకిళ్ళు, కార్లు ఇవన్నీ ఆయిలింగ్లు అని, వాటరింగ్ సర్వీస్ అని ఇవన్నీ చేసుకుంటున్నాం. అలాగే ఏకాదశి నాడు కాస్త నిరాహారంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నీళ్ళతో శుద్ధి చేసుకుంటూ ఉంటే దేహము కాస్త శుద్ధి అవుతుంది అన్నమాట. సరే, ఏకాదశి తిథి నాడు ఉపవాస నియమం అలా పక్కన పెడితే, అంటే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు, ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. వీలైనంత వరకు ఆ రోజు అన్నము తినకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా విష్ణాలయానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి. 2 ఆలయాలని దర్శించుకోవాలి. విష్ణాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఆ రోజు విష్ణాలయంలో కనుక మీరు పురాణ శ్రవణం చేసినట్లయితే, పురాణ పారాయణ చేసినా సరే, పురాణాన్ని విన్నా మంచిదే, పురాణాన్ని మీ అంతటా మీరు చదువుకున్నా చాలా మంచిది. విష్ణాలయంలో కార్తీక పురాణం చదివినా, ఇదే రామాయణ భారత భాగవతాలు కానీ, భగవద్గీత కానీ ఏవి పారాయణ చేసినా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పబడుతోంది. అంత మహత్తరమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినం ఏకాదశి. ముఖ్యంగా ఏకాదశి గురించి మీ అందరికీ తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాదశి నాడు భోజనాలు పెట్టేటువంటి ప్రయత్నం చెయ్యకండి. విందులు వినోదాలు ఉంటే వాయిదా వేసుకోండి. ఆ రోజు పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చెయ్యండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. ఎందుకంటే ఏకాదశి నియమాన్ని పాటిద్దామనేటువంటి భావనతో ఉండేటువంటి వారికి ఉపవాసం ఉండాలనిపిస్తుంది. మీరు ఏదో కార్యక్రమం పెట్టుకుని భోజనాలకు పిలుస్తారు, రాకపోతే కుదరదంటారు, మళ్ళీ మేము మీ ఇంటికి రావనొచ్చు, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. వచ్చి తీరాలని. ఇంకా చాలా ఏకాశులు ఉన్నాయిలే, ఈ ఒక్క ఏకాశి భోజనం చేస్తున్నంత మాత్రాన ఏం అవ్వదు అని కూడా చెప్తారు. అందువల్ల అలాంటి భావనతో ఉండేటువంటి వాళ్ళని మానిపించినటువంటి దోషం వస్తుంది. ఏకాదశి నాడు అన్నము పెట్టినటువంటి పాపము వస్తుంది. ఏమో మనం పెట్టకపోతే వాళ్ళు పాటిద్దురేమో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కార్యక్రమాలు వచ్చినప్పుడు. అంటే వాళ్ళు ఉండనప్పుడు మనం పెడితే తప్పేమిటి, వాళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళని ఎలాగ వదిలేస్తాం, అందరూ తినేస్తున్నప్పుడు పెడితే తప్పేమిటి అని అనుకోకూడదు. ఏకాదశి నాడు చాలా నియమనిష్టలు ఎక్కువ పాటించవలసినటువంటి తిథి. ద్వాదశి రోజున ఒక్కళ్ళకి పెడితే 1000 మందికి పెట్టినట్టు. అవి పిలిచి మరీ పెట్టాలి, తప్పనిసరిగా రా అని చెప్పి మరీ పెట్టాలి. అలా వెళ్ళే వాళ్ళని, ఇలా వెళ్ళే వాళ్ళని ఎంత మందికి పెడితే అంత మంచిది. ద్వాదశి రోజు అంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ద్వాదశి రోజేమో ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి అని జరుపుకుంటారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేచేటువంటి రోజుగా చెప్పబడింది. ఎందుకంటే మనం దక్షిణాయనం అనేటువంటిది చెప్పుకున్నప్పుడు ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. దక్షిణాయనం ప్రారంభం తొలి ఏకాదశి పండగ అని చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగ నిద్రలోంచి మేల్కొనేటువంటి రోజుగా చెప్పబడుతోంది. క్షీరాబ్ది ద్వాదశి అన్నారు. అందుకని పాల సముద్రంలో ఆయన చక్కగా యోగ నిద్రలోంచి బయటకు లేచి దర్శనమిస్తారు అని చెప్పబడుతోంది. అటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎంతమందికి ఆహారం పెడితే అంత గొప్ప ఫలితం మనకు లభిస్తుంది అని చెప్పబడుతోంది. అంతేకాకుండా ఆ రోజు ఉసిరి మొక్కకి పూజ చేస్తారు. ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. అసలు రూల్ ప్రకారం ఇక్కడ బాగా గమనించవలసింది ఏంటంటే, ఇంటి నుంచి బయటకు వెళ్ళి తులసి దాత్రి
ఇద్దరికీ కూడా అంటే లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం చేసినట్లుగా భావిస్తూ తులసి మొక్కని ఉసిరి చెట్టుని పూజించాలి అని చెప్పబడుతోంది. తులసి అందరిళ్లలోనూ ఉంటుంది, ఉసిరి అన్ని చోట్ల ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. మనం ఎవరిని తీసుకుని వెళ్ళాలి? తులసీదేవిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి చిన్న కుండీలో అయినా తులసి మొక్కని తీసుకువెళ్ళచ్చు. ఉసిరి చెట్టును తీసుకెళ్ళలేం కదండి. అక్కడికి వెళ్ళి ఆ వనములో ఎక్కడ ఉంటే అక్కడ రెండిటికి కలిపి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. చాలామంది ఒక తప్పు ఏం చేస్తున్నారంటే ఒక కొమ్మ ఒకటి విరక్కొట్టి తీసుకొచ్చి ఇంటికి తెప్పించేసుకొని తులసి వనంలో తులసి ఉన్న చోట భూమిలో ఈ మొక్కని అలాగా తెచ్చిన కొమ్మని అలా పాతి పూజ కార్యక్రమం చేసేసి మేము క్షీరాబ్ది ద్వాదశి చేసామంటున్నారు. ఇది ఎంతో దోషముతో కూడుకున్నటువంటిది. ఒకటి, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని మనం విరక్కొట్టకూడదు, ఆకులవి కొయ్యకూడదు, తుంచకూడదు. విష్ణువు యొక్క తలనే మనం వేరు చేసినట్టుగా లెక్క, అంత ఫలం ఉంటుంది. కాబట్టి ఉసిరి చెట్టు పూజనీయమైనటువంటిది. కార్తీక మాసంలో మనం ఏమీ తెంపకూడదు. అంతేకాకుండా జీవము లేనటువంటి ఎప్పుడైతే నువ్వు ఒక మొక్కని ఒక కొమ్మని విరిచి పట్టుకొచ్చావో అందులో జీవం ఏమీ లేదు. జీవం లేనటువంటి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉసిరి చెట్టుకు పూజ చేసినటువంటి ఫలాన్ని నువ్వు ఎలా పొందగలుగుతావు? ఒకసారి ఆలోచించు. కాబట్టి నువ్వు కొద్దిగా 10 అడుగులు వేసి దగ్గరలో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి అక్కడ కాసేపు పూజా కార్యక్రమం చేసుకుని వస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉన్న చోటుకి వెళ్ళండి. ఒకవేళ మీకు అలా కుదరట్లేదు, సాయంత్రం చేస్తాం కదండి, మరి క్షీరాబ్ది ద్వాదశి దీపాలను పెట్టుకొని మరి అక్కడికి వెళ్ళడం కుదరదండి. బయట చాలా దూరంగా ఉంటుందో ఎక్కడో ఉంటుంది అనుకున్నారనుకోండి, ఉదయకాలంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ కార్యక్రమం అక్కడ పూర్తి చేసుకోండి. అలా పూర్తి చేసుకుని వచ్చి మామూలుగా ఇక్కడ ఇంటి దగ్గర మీ పూజా కార్యక్రమం చేసినట్లుగా మనసులో భావన చేస్తూ మీ పూజా కార్యక్రమం చేసుకోండి. అంతే తప్ప ఊరికే ఒక విరక్కొట్టి ఒక కొమ్మ తెప్పించుకొని ఆ కొమ్మని పాతి పూజ చేసినంత మాత్రాన సరైనటువంటి ఫలితం రాదు అని గమనించాలి. అంతేకాకుండా క్షీరాబ్ది ద్వాదశి రోజున ధ్రువ చరిత్రను వినాలి. చాలా విశేషమైన ఫలం అని చెప్పబడుతోంది. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి ఇంకా సమయం ఉంది కాబట్టి నేను కొన్ని భాగాలు ముందు చకచకా చెప్పుకుంటూ వెళ్తూ వినవలసినవన్నీ వినిపించడానికి సిద్ధమవుతున్నాను. ఆ భాగాలన్నీ త్వరలో మీకు అందించబడతాయి. మరి అందరూ కూడా కార్తీక నియమాలు శ్రద్ధగా పాటిస్తూ కనీసం పురాణాన్నైనా వింటూ కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తూ రేపటి రోజు గుమ్మిడికాయ దానం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కూష్మాండ దానం అంటారు. గుమ్మిడికాయ దానం చాలా గొప్ప ప్రయోజనాన్ని ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది. అలాగే వస్త్రదానం కూడా మంచిదే. వస్త్రదానం కూడా ద్వాదశి రోజు చేద్దరు, కానీ రేపు మాత్రం గుమ్మిడికాయ దానం చేసేటువంటి ప్రయత్నం చెయ్యమని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వదేవతానుకూల సిద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు.